ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో హాకిని రూపధారిణి అన్నటువంటి నామంలో 8 బీజమంత్రాలు ఉన్నవి. ఈ యొక్క హాకిని రూపధారిణి అన్న నామాన్ని గురించి అనేక గ్రంథాల్లో, అనేక శాస్త్రాల్లో, అనేక రకాలైనటువంటి శాస్త్ర గ్రంథాల్లో ఈ హాకిని దివ్యత్వాన్ని గురించి, ఆజ్ఞాచక్ర మహిమను గురించి మాట్లాడి ఉన్నారు. వారిలో ఆదిశంకరాచార్యులు వారు తమ సౌందర్య లహరిలో తవాజ్ఞాచక్రస్థం తపన ద్యుతిధరం అంటూ చాలా కమనీయమైనటువంటి ఈ ఆజ్ఞాచక్రంలో జగజ్జనని జనకులైనటువంటి శివకామేశ్వరుడు, శివకామేశ్వరి అనగా శివశక్తులు ఏ విధంగా ఉంటారో చాలా అద్భుతంగా వర్ణించారు. ఈ సంతానోపనిషత్తు అనేటువంటి గ్రంథంలో ఆజ్ఞాచక్రం ఎలాగ ఏర్పడుతుందో చాలా చక్కగా వర్ణించింది. చాలా చక్కని శ్లోకాలు ఉన్నాయి. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు 6వ నెలలో అతనికి కళ్ళు, చెవులు ఏర్పడతాయి. ఈ కళ్ళు, చెవులతో పాటు ఇంకొక ఇంద్రియం కూడా ఏర్పడుతుంది. ఆ ఇంద్రియం మనస్సు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు కన్నతల్లి మనస్సు ఎలా ఉంటుందో ఆ మనస్సు ప్రభావం బిడ్డను చాలా ప్రభావితం చేస్తుంది. అంటే ఆ మనస్సు ఏర్పడేటువంటి దశ 6వ నెల. ఇక్కడ యోగిని దేవత 6 శిరస్సులతో ఉంటుంది. ఈ 6వ శిరస్సు మనస్సు. చాలా అద్భుతమైనటువంటి దివ్య రహస్యాలను గురించి ఈ ఆజ్ఞాచక్రం ఎన్ని అద్భుతాలు వివరించిందో మనం మాటలతో చెప్పలేం. చాలామంది ఇలా చెప్తుంటారు, విధి వ్రాతను ఇవన్నీ నేను నమ్మనండి, విధి లేదు, ఏమీ లేదు, ఇదంతా అబద్ధాలు, ఇదంతా కంప్లీట్గా ఎవరో మనుషుల్ని నమ్మించడానికి చేస్తూ ఉంటారు, పని బాటలేనటువంటి వాళ్ళు. మేము చూడండి అసలు దేవుడికి ఎప్పుడు నమస్కారం పెట్టం, ఎంత సంతోషంగా ఎంత ఇదిగా ఉన్నామో, మాకు అన్నీ మంచి జరుగుతుంది, దేవుడైనా ఇదంతా చేస్తున్నది అంటూ ఈ నవ్వులాట్ల మీరు వింటూ ఉంటారు. నేను మీకు చెప్పాల్సిన అక్కర్లేదు కదా, మీరందరూ కూడా చాలా ఇదంతా వింటూ ఉంటారు. విధిరాత అనేటువంటి దాని గురించి భారతీయ కర్మ సిద్ధాంతంలో చాలా గొప్ప విషయాలను గురించి మాట్లాడుంది. మనిషికి జన్మలు ఉన్నాయి. ఆ జన్మల్లో ఒక జన్మలో మనకు చాలా స్వేచ్ఛ ఉన్నది. ఏం చేయాలన్నా మనం చేసుకోవచ్చు, మనకు నచ్చిన పని మనం చేయవచ్చు. అయితే మనం చేసినటువంటి కర్మ, అది మంచి కర్మ కావచ్చు, అది దుష్కర్మ కావచ్చు. ఈ దుష్కర్మ సత్కర్మల ఫలితాన్ని మరుజన్మలో మనకు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మనం చేసినటువంటిది అప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడైతే మనం ఏది చెయ్యలేదో, ఏ పని మనం చెయ్యలేదో, చెయ్యకుండా ఉన్నటువంటిది ఏది ఎప్పటికీ మనకు రానే రాదు. మీకు బాగా అర్థమైంది కదా. ఒకటి, ఏది మనం చెయ్యలేదో అది మనకు రానే రాదు. మంచి మనం చేయలేదు, మంచి జీవితంలో మనకి ఎప్పటికీ రాదు. చెడు మనం చేశాము, చెడు మనకు ఎదురై వస్తుంది. మంచి మనం చేశాము, ఆ మంచి తిరిగి మనకు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎలా వస్తుంది, ఎలా చెప్పగలవు అంటే, ఒక విచిత్రమైనటువంటి విధి అన్న ఈ విధి వ్రాత అనేటువంటి దాని మీద పరిశోధనలు చేయడానికి ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు పుట్టలేదు. ఏ ప్రయోగశాలల్లో కూడా ఈ యొక్క పరిశోధన ఇంతవరకు జరగలేదు, జరగదు కూడా ఇక ముందు కూడా. ఎందుకంటే మీకు తెలుసు, కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, ఒక మూగవాడు ఉంటాడు. ఆ మూగవాడు తిరిగి జీవితకాలంలో ఎప్పటికీ మాట్లాడనే లేకపోవడం మనం చూస్తున్నాం.
ఏమంటాం దీనికి? విధి వ్రాత అంటామా? ఒక చాలా పొట్టిగా మరుగుజ్జుగా ఉండే మనుషులు మనం చూస్తాం, మనకు చాలా బాధ కలుగుతుంది. వాళ్ళ కోసం మనం ఏమన్నా చేసి వాళ్ళు బాగా కావాలి, పొడుగైపోవాలనుకుంటాం. అలాగా అవడం మనం చూసామా? చూడలేదు. ఒక మగవాడు మాట్లాడడం మనం చూడలేదు. ఒక పొట్టిగా ఉన్నటువంటి చాలా చిన్నగా గుజ్జు రూపంతో ఉన్నటువంటి వ్యక్తి చాలా పొడుగ్గా మారడం కూడా మనం చూడలేదు. ఏదన్నా మనం అనుకుంటే మన ప్రయత్నంతో సాధించవచ్చు అని చెప్పి చాలామంది చెప్తుంటారు కదా. మనం అనుకుంటే మానవ ప్రయత్నంతో మనం ఏదైనా సాధించవచ్చు అంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? విధి అనేటువంటిది, ఆ విధి యొక్క వ్రాత ఏంటో, ఆ విధి ఏం చేస్తుందో, అది ఎలాగ నడిపిస్తుందో, దాని లోకంలో ఏ శాస్త్రజ్ఞుడు కూడా, ఏ ప్రయోగశాలలో కూడా ఇలాగ విధి చేస్తున్నాడు, ఇలాగ జరుగుతుంది, ఇలాగ జరగబోతుందంటూ చెప్పగలిగినటువంటి శాస్త్రజ్ఞుడు ఏ ప్రయోగశాలలో ఇంతవరకు జరగలేదు, ఇక కూడా జరగబోదు. ఆ విధి చాలా అద్భుతమైనటువంటిది. ఆ విధి యొక్క లీలలు అసలు మనం ఊహించలేనటువంటివి, అంత విచిత్రమైనటువంటివి. ఆ విధిని భారతీయ సంస్కృతి చాలా విశ్వసించింది, చాలా ప్రేమించింది. జీవితంలో ఏదైతే మనం చేస్తామో అది ఖచ్చితంగా మనకు ఎదురు వస్తుంది అని చెప్తుంది. ఇక్కడి ఆజ్ఞాచక్రం అనేటువంటిది మన పూర్వజన్మల సంస్కారాలను అనుసరించి అది స్పందిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఆలోచన పడుతుంటుంది. కొంతమందికి చాలా పెక్యూలియర్ ఆలోచనలు వస్తుంటాయి. అసలు ఎవరికి రావండి అలాంటి ఆలోచనలు. అంత విడ్డూరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనుషుల యొక్క సంస్కారాలు అనుసరించి ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనలను, ఈ ఆజ్ఞాచక్ర స్థానాన్ని గురువు చాలా ప్రభావితం చేయగలరు. గురువు అంటే శరీరంతో ఉన్నటువంటి గురువే కాదు, శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఉండేటువంటి గురువుని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సద్గురువుని గురించి మాట్లాడుకుంటున్నాం. సద్గురు, నిజ గురువులు, ఆత్మగురువులు, బోధ గురువులు. ఈ దివ్యమైనటువంటి గురువులు ఆజ్ఞాచక్రాన్ని ప్రభావితం చేయగలరు. అక్కడికి ఆజ్ఞలు పంపిస్తూ ఉంటారు. ఆ గురువు యొక్క ఆజ్ఞను స్వీకరించి, గురువు ఇచ్చేటువంటి సందేశాలను అనుసరించి భక్తుడు సాధన చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళేటువంటి సద్గురువులు అన్నమాట వాళ్ళు. భౌతికమైనటువంటి భావంతో గురుసేవ చేసేటప్పుడు ఆ గురువు ఇచ్చే సందేశం శిష్యుడు సరిగా అర్థం కాదు, ఆయన అర్థం చేసుకోలేకపోతూ ఉంటాడు. ఒకసారి గురువుగారు పని మీద ఎక్కడికో వెళ్ళారట. వారు వచ్చేటప్పటికి బాగా రాత్రి సమయం అయిపోయింది. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి వారందరికీ చెప్పారు, ప్రతిరోజు మీరందరూ గురువు పూజ పడుకునే ముందర కొంచెం ఆలస్యం అయితే కూడా ఖచ్చితంగా మీరు గురు పాదుకలకు పూజ చేసుకొని, ఆయన గురు పాదుకల్ని స్మరించుకొని 1 గంట సేపు అలా భక్తితో మీరు నిద్రపోవాలి, యోగ నిద్రపోవాలి, ఇవన్నీ చెప్పారు. అప్పుడు ఆ భక్తుడు గురు పాదుకలకు పూజ చేసుకుంటున్నాడు. బయట పెళ్ళపెళ్ళార్భాటాలతో పిడుగులు పడుతూ, మెరుపులు మెరుస్తూ, భోరుమంటూ వర్షం కురుస్తుంది. గురువుగారు ఉదయం ఎక్కడికో వెళ్ళారనుకున్నాం కదా, వారు వచ్చారు. వారు వచ్చి తలుపు కొడుతున్నారు. శిష్యుడు గురు పాదుకలకు పూజ అప్పుడే ప్రారంభం చేశారు. ఆ పూజ అప్పుడే ప్రారంభమైంది. గురువుగారు తలుపులు కొడుతుంటే తలుపులు తీయడం లేదు. ఆ గురువుగారు కిటికీ దగ్గరకు వచ్చి తలుపు తెరిచి ఆ అబ్బాయిని పిలిచారు. నాయనా వెంటనే తలుపుది, ఎందుకంటే బయట చాలా భయంకరంగా ఉంది వర్షం, ఆ మెరుపుల వెలుగులు నేను చూడలేకపోతున్నాను, కళ్ళు చాలా నొప్పిగా ఉంది, వెంటనే తలుపులు తీయమని చెప్తున్నారు. ఈ అబ్బాయి చెప్తున్నాడు, గురుగారు నేను పాద పూజ చేస్తున్నానండి మీ పాదుకలకి, ఈ పూజ అయ్యేంత వరకు మధ్యలోంచి నేను లేయడానికి సాధ్యం కాదు. ఎంతసేపు పడుతుంది ఆ పూజ? 1 గంట సేపు పడుతుంది కదా అంటున్నాడు. అంటే నేను గంట సేపు ఈ మెరుపులు ఇలాగే ఉండాలంటే తప్పదు గురువుగారు అంటున్నాడు అబ్బాయి. ఎవరికి అబ్బాయి పూజ చేస్తున్నాడు? ఈ గురువుగారి పాదుకలకే పూజ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ కామన్ సెన్స్ అంటాం కదా, అది చాలామందికి ఉండదు. ఈ సాధారణ జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి శిష్యుల గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునేది.
అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత శిఖరాలకి ఎక్కి గురువుగారు ఎక్కడో తమ సమాధిలోనో ఎక్కడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎక్కడో ఉంటూ వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా పంపించే సందేశాలను అందుకునేటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన శిష్యుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ గురువు యొక్క పవిత్ర పాదాంబుజాలను అంతరంగంలో స్థాపించుకొని ఆజ్ఞాచక్రం ద్వారా గురువుగారు పంపించే సందేశాలను తీసుకొని సాధన చేసినప్పుడు సహస్రార కమలానికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. హాకిని రూపధారిణి తర్వాత వచ్చే నామం సహస్రదళ పద్మస్థ నామం వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది లలితా రహస్యనామ సహస్రాలు. ఈ ప్రపంచంలో దైవం చాలా అద్భుతాలను సృష్టించింది. సుందరమైన ఈ జగత్తంతా భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టి. దానికంటే ఒక అద్భుతమైన ఇంకొక అద్భుత అమృతాన్ని దైవం సృష్టించింది. ఆ అద్భుత అమృతం ఏంటో చెప్పగలరా? అది భక్తి అమృతం. భక్తి అమృతం. ఈ సూర్య చంద్రాదులు, ఈ భూమి, ఈ సముద్రాలు, నక్షత్రాలు, ఈ సుందర పుష్పాల కోట్లు, చాలా సుందరమైనటువంటి మనస్సు కలిగిన మనుష్యులు, అనేక రకాలైనటువంటి సౌందర్యాలు, సృష్టి అంతా దైవ హృదయం సౌందర్య స్వరూపం కనుక, జగదంబ సౌందర్య లహరి కనుక ఆ తల్లి నిరంతరం శివానందాన్ని అనుభవించే శివానంద లహరి, బ్రహ్మానంద లహరి, సౌభాగ్య లహరి, శృంగార లహరి, ఇలాంటి ఆనంద లహరులన్నీ కూడా అమ్మ యొక్క రూపం కనుక అలాంటి సౌందర్య లహరి స్వరూపమైన తల్లి ఈ సకల చరాచర సృష్టినంత సౌందర్యభరితంగా సృజించింది. అయితే తల్లి సృజించిన మరొక అద్భుతమైనటువంటి ఆ సౌందర్యభరితమైన విషయం ఏమిటంటే భక్తి అనేటువంటి అమృతం. భక్తి అనేటువంటి అమృతం, నిజభక్తి అనేటువంటి అమృతం దేంతో పోల్చదగినటువంటిది కాదు. మహాభక్తులకు నిలయమైనటువంటి ఈ భూమి మీద ఎందరో నిజమైన భక్తులు. ఒకానొకప్పుడు మన సమాజంలో చాలా మంచి విలువలు ఉండేవి. చిన్నప్పటి నుంచి పెద్దల్ని గౌరవించడం, చిన్నతనంలో నుంచి అన్ని పనులు చేసుకుంటూ ఉండడం, క్రమంగా విద్య, వినయము, ఎటువంటి అబద్ధాలు లేనటువంటి స్వచ్ఛతతో ఉండేటువంటి జీవితం, ఇలాంటి మంచి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చాలా మంచి ఆలోచన విధానాలు, చాలా మంచి జీవన విధానం, మంచి సంస్కృతితో భారతీయ జీవన విధానం రచన చేయబడింది. హరిద్రాన్నైక రసిక. హరిద్రాన్నం ఈ చక్రంలో ఉన్న తల్లికి ప్రీతి అని చెప్తున్నారు. దేవికి హరిద్రాన్నం అంటే పులిహార సమర్పిస్తారు. పులిహారలో ఏముంటుంది? నిమ్మపండు రసం ఉంటుంది. ఈ నిమ్మపండు రసం వైటమిన్ సి కదా, అది ఆరోగ్యానికి చాలా మంచిది. బలహీనంగా ఉండేటువంటి తల్లికి మంచి ఆరోగ్యం ప్రసాదించేటువంటి ఆహారం. అందుకని ఇక్కడ హరిద్రాన్నైక రసిక అంటూ ఈ మాసంలో తల్లి మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలిట. అంటే ఆవిడ ఎప్పుడు పొగ తాగకూడదు, మద్యపానం చేయకూడదు, ఇటువంటి ఆటలంతా అసభ్యమైన ఆటలు ఆడకూడదు, స్నేహితులు మంచిగా ఉండాలి, మంచి గ్రంథాలు చదువుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడే ఆ తల్లి ఒక చక్కని సంతానానికి జన్మనిస్తుంది. ఆ సంతానం ఏం చేస్తుంది? ఆ సంతానం జన్మని సాఫల్యం చేసుకోవడానికి వచ్చింది. మానవ జన్మను సాఫల్యత సిద్ధి కోసం వచ్చింది. అందుకోసం ఈ మట్టిలో పుట్టాల్సి వచ్చింది. భోగలాలసుడిగా మనం జీవించాలంటే ఇక్కడెందుకు పుట్టడం? ఈ మట్టిలో మనం ఎందుకండి పుట్టడం? మనం ఇంకెక్కడో భోగలాలసతతో కూడినటువంటి అటువంటి ప్రదేశాల్లో మనం జన్మించి ఉండొచ్చు. మనం మంచి జీవితం గడపాలి, ఉత్తమోత్తమైన విలువలతో జీవించాలని దైవం చాలా ఆశీర్వాదం చేసి ఇటువంటి దివ్య దేవాలయంలో మనకు జన్మనిచ్చింది. అటువంటి పవిత్ర జన్మ సాఫల్యత కోసం ఈ ఆజ్ఞాచక్ర స్థానంలో మనం విభూది పెట్టుకోవడం నవ్వులాట అనేటువంటిది కాదది. కుంకుమ, చందనం, గోపీ చందనం ఇటువంటి ధారణలన్నీ కూడా ఏదో అలంకారాల కోసం వాటి కోసం చేసేది కాదు. ఈ పవిత్రమైనటువంటి ఆజ్ఞాచక్రంలో నుంచి దివ్యమైన తేజస్సు బయటకు శరీరంలోంచి నిర్గమించకుండా ఆ తేజస్సు తిరిగి మన అంతరంగంలోనికే ప్రవేశించే విధంగా ఈ సంస్కృతి ఎంత అద్భుతమైనటువంటి రచనను మానవ జీవితానికి ప్రసాదించింది. గురువుగారు పంపించేటువంటి ఆజ్ఞలను తీసుకొని పనిచేసేది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞలను స్వీకరించేందుకు సాధనతో మానవ శరీరం, మానవ జీవితం, మానవుని అంతరంగం సిద్ధంగా ఉండాలి. ఎలాగా ఉండాలి?
మనం ఏదైనా కొన్ని సందర్భాల్లో లోహాలను తీసుకొని కరిగిస్తాం. కరిగించినటువంటి లోహకారులు లోహాన్ని కరిగించినప్పుడు వారికి నచ్చినటువంటి ఆకారం తీర్చిదిద్దే విధంగా ఆ లోహాన్ని కొన్ని కొన్ని మూసలలో పోస్తూ ఉంటారు. అవి వాటిని అనుసరించి ఆ పాత్ర రూపాలను ధరిస్తూ ఉంటాయి. పెద్ద పాత్రలు, చిన్న పాత్రలు, ఉద్ధరణలు, ఇలాగ ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. మొట్టమొదట కరిగించినటువంటి లోహానికి ఏ రూపం లేదు, అది ద్రవ రూపంలో ఉన్నది. అయితే అది ఒక మూసలో పోసినప్పుడు ఆ మూస ద్వారా ఒక ఆకారాన్ని సంతరించుకుంది. అలాగా మనస్సు గురువుగారి యొక్క అనుజ్ఞ వలన పవిత్రమైనటువంటి ఆలోచన తరంగాలతో, పవిత్రమైనటువంటి అర్పణ భావంతో, శుద్ధతా భావంతో అంతరంగం పవిత్రీకరించుకున్నప్పుడు జీవితంలో దివ్యమైనటువంటి ఉన్నత భూమికలను అధిరోహించి దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద్ర బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఏ దేవి పాదపద్మాలు, ఆ జగద్బ్రహ్మాండ కోట్లన్నిటినీ పరిపాలించే పాదాలు, ఆ పవిత్ర పాదాంబుజాలను ఎవరైతే సేవిస్తారో వారికి సాయుధ్య పదవిని ప్రసాదిస్తుంది, ఆత్మ సాయుధ్యాన్ని ప్రసాదిస్తుందంటూ శాస్త్రవచనం. అలాంటి సాయుధ్యాన్ని ఉత్తమ భక్తుడు కోరుకుంటాడు. అతడు భవనాలు, అందరిలో గౌరవాలు వాటి మీద వెంపర్లాడడు. అతని కోరిక ఏంటంటే అమ్మవారు కావాలని కోరికుంటుంది, ఇంకేది కావాలని కోరికుండదు. అతని ఆసక్తి అంతా కూడా నిరంతరం దైవోన్ముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. భగవంతుని పవిత్ర పాదపద్మాల మీద ఎవరి మనస్సు అయితే లగ్నమై ఉంటుందో ఆ భక్తుడు అంతరంగం అంతా సుగంధభరితమైనటువంటి భక్తి గంధంతో నిండిపోయి ఉంటుంది. ఆ భక్తి మకరందంతో నిండిపోయి ఉంటుంది. ఆ భక్తి మకరందాన్ని గ్రోలేందుకు జగదంబ సాక్షాత్తు భ్రమరాంబికయ్యి భ్రమరమై వచ్చి భక్తుని హృదయంలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలుతుంది. అమృతాత్మ స్వరూపులారా, ఈ నామాలను పారాయణం చేయడం వల్ల అత్యంత పవిత్రత చేకూరుతుంది. ఈ లోపల ఉన్నటువంటి అన్ని మాలిన్యాలు శాశ్వతంగా సమూలంగా దగ్ధమైపోతాయి. జీవితం చాలా పవిత్రీకరించబడుతుంది. తల్లి పవిత్రతను, జ్ఞానాన్ని ప్రసాదించి తన చరణాలను అనుగ్రహించాలని భక్తితో వేడుకుందాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.